పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుకూలంగా వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సంతకాలు చేశారని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. ఢిల్లీలో పీపీపీకి అనుకూలంగా సంతకాలు పెట్టి గల్లీలో ఫేక్ సంతకాలతో హడావిడి జగన్ నాటకం కాదా అని నిలదీశారు. పీపీపీ విధానాన్ని నీతి ఆయోగ్, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ, హైకోర్టు సమర్థించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్ల వద్ద జగన్ కమిషన్లు దండుకున్నారని పట్టాభి ఆరోపించారు. అందుకే పీపీపీలపై అబద్దాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రికమెండేషన్ నంబర్ 12 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు? ఏమా జగన్ రెడ్డి, నీ పర్సనల్ డాక్టర్ అయ్యా, నిత్యం మందులు వేసుకుంటావు కదా, అని ఇచ్చినటువంటి మందులు క్రీములు రాయించుకుంటావు కదా, ఏం చెప్తా ఉన్నాడు నీ పర్సనల్ డాక్టర్? నీ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూర్చుని ఏమి రికమెండ్ చేశాడు? ఎంకరేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మెడికల్ కాలేజీల యొక్క డెవలప్మెంట్ కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయమన్నాడు. Collaborate with private institutions to expand access to quality medical education. Public-private partnership can help in sharing resources and expertise. వీళ్ళు ఢిల్లీలో ఏం చెప్పారో, ఇవాళ ఇక్కడ గల్లీల్లో దొంగ నాటకాలు ఏం ఆడుతా ఉన్నారో ఒక్కసారి చదవండి అందరూ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా మనం మరింత ఎక్స్పర్టైజ్ ని వైద్య విద్యలోకి తీసుకురావచ్చని ఇంత గొప్పగా పార్లమెంట్లో కూర్చొని, స్టాండింగ్ కమిటీలో కూర్చొని రికమెండేషన్ ఇచ్చి సంతకం పెట్టి, ఇవాళ ఏంటో నువ్వు సంతకాలు పెట్టించేది అంటే అక్కడ ఒక రకమైన సంతకం, ఇక్కడ ఇంకో సంతకమా? ఢిల్లీలో సంతకం ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద బెస్ట్ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యా రంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా? నీ ఎంపీ చేత పెట్టించావా లేదా? ఇదిగో ఆధారం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా? నీకు పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం దక్కటం నీకు ఇష్టం లేదు, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడిసిన్ చదవటం నీకు ఇష్టం లేదు, త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తవటం నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైంది ఏంటి? దోచుకోవటం. 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో 8,500 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నువ్వు ఆ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించావు. ఆల్రెడీ అనేక మంది దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఇవాళ నీ కడుపు మంట ఏంటంటే నీ దోపిడీకి అడ్డుకట్టబడింది కదా, నువ్వు వేసుకున్నటువంటి భారీ స్కెచ్ అమలవలేదు కదా, నువ్వు కలల కన్నా వేల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల పేరుతో నీ ఖజానాకి చేరిపోతాయని నువ్వేదైతే కలలు కన్నావు అది జరగలేదు కదా, అందుకు నీ కడుపు మంట. ఇవాళ 220 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే నీకు కడుపు మంట. పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం దక్కుతుంది రేపంటే నీకు కడుపు మంట, నీకు ఏడుపు. పేదవాడికి ఏది మంచి జరిగినా నువ్వు ఏడుస్తావు.